హే ఈరోజు ఈవినింగ్ క్రిస్మస్ పార్టీ అండ్ రేపు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మ్యాచ్ ఉంది. ఎవరో ఒకరు గెలుస్తారు కాబట్టి ఇంకో పార్టీ. వాట్? మెల్బోర్న్లో ఉన్న 3 డేస్లో నువ్వు ఇచ్చే 11th పార్టీ అవుతున్నది. ఈ పార్టీ సిడ్నీలో రా. ఈ ప్లేస్ బాగుంది కదరా, ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండొచ్చుగా. ఎప్పుడు ఇలాగే ఉంటుందని గ్యారంటీ ఉందా? ఎండ రావచ్చు, వాన పడవచ్చు, ఏవైనా జరగచ్చు. అప్పుడు ఇదే ఫీలింగ్ ఉంటుందని గ్యారంటీ లేదు. అలా జరిగి ఈ ప్లేస్ నచ్చినప్పుడు వెళ్ళటం కంటే ఈ ప్లేస్ని లవ్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోవడం బెటర్ కదా. ఈ షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ చాలు. అండ్ వీ నీడ్ టు సెలబ్రేట్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. రైట్. Sahari. వాట్? Sahari. Celebration, man. సెహరీ సెలబ్రేషన్. అప్పుడెప్పుడో జరిగిన కథలు ఇప్పుడప్పుడే జరగని కలలు ఎప్పుడైనా ఈ పనిలే నీ ఆలోచన దండగే కదా ఉన్నదొక్కటే నడిచే సమయం దానితోనే నువ్వు చేసే పయనం మరు నిమిషం లేదంటూ లైఫే గడిపే మెరుపులా. మీ డొక్కు లాయర్ వల్ల నాకు ట్రైన్ టికెట్ లాస్ తెలుసా? అబ్బా, ఇంకా కేసు గురించి మర్చిపోవే, నేను చూసుకుంటాను కదా. ఏంటి చూసుకునేది? రేపు కోర్టుకి హాలిడే. అయితే నైట్ న్యూ ఇయర్ పార్టీకి వెళ్దామా? ఉమ్, నాకు తెలుసు నీకు ఇవన్నీ ఇష్టం ఉండవని. మరి నీకోసం నేను బెంగళూరు నుంచి వచ్చాను కదా, నా కోసం నువ్వు పార్టీకి రాలేవా? అబ్బా నేను రాసుకోవాలే. ఫేస్ ప్యాక్ హెయిర్ ఆయిలా? డైరీ. లైఫ్ ని ఎప్పుడు ఎంజాయ్ చేస్తావే? తొందర ఏముంది? ఇంత పెద్ద జీవితం. ఇంత చిన్న లైఫ్ రా, పార్టీ మిస్ కాకు. ఇప్పుడు మన వాడికి బర్త్డే బంప్స్ ఇవ్వాలి. 22 వేరే పార్టీకి వెళ్ళాలి. అట్లీస్ట్ 3 బాబాయ్. ఓకే. Come on. Whatever. ఏంట్రా ఆఫీసరు? నువ్వే కదరా ఓన్లీ 3 అని చెప్పావు. అంటే మొత్తం కంప్లీట్ చేయండి రా. ఏ ఆపండి ఆపండి ఆపండి. 7 అయ్యారా? ఓన్లీ 3 అని ముందే చెప్పాను కదా. దాట్స్ ఆల్. ఇలాంటి చోట చూడీదార్ వేసుకొచ్చింది. ఐ లైక్ ఇట్ అలాట్. పార్టీలో కూర్చుని ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టు ఏదో రాస్తూనే ఉంది. జర్నలిస్ట్ ఏమో బాబాయ్. సారీ ఇంతకీ చుడిదార్ బాగుందా, అమ్మాయి బాగుందా? రెండింటి కాంబినేషన్ బాగుంది. వెళ్ళి చూసే లోపు ఎక్కడో మాయమైపోయింది. ఎక్కడో ఉందో ఏంటో. ఓయ్ ఓయ్, ఆ టిష్యూ పేపర్లు అందించండి. హలో, టిష్యూస్. బాబాయ్ రెగ్యులర్ అమ్మాయిలా లేదు బాబాయ్. 5 minutes. హ్యాపీ న్యూ ఇయర్. ఉదయ్, నా పేరు ఉదయ్. సరే, నీ పేరు? దేనికి? మా చెల్లి పెళ్ళి, శుభలేఖ ఇవ్వాలి. పెళ్ళెప్పుడు? జూలై 18. ఆషాఢం, పైగా శూన్యమాసం. పెళ్ళిళ్ళు ఎవరు చేసుకోరు. మీకు నాలెడ్జ్ లేదు. నాకు అసలు చెల్లే లేదు. మీతో మాట్లాడడానికి అబద్ధం చెప్పాను. ఐమ్ సారీ. సరే మాట్లాడండి. పార్టీ చాలా బాగుంది. ఇట్స్ రాకింగ్ కదా. నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు. మరి న్యూ ఇయర్కి ఏం చేస్తారు? భీమిలి దగ్గర కరెక్ట్గా ఈ టైంకి జల్లులు కురుస్తాయి. అందులో తడుస్తూ న్యూ ఇయర్ని వెల్కమ్ చేయడం నాకు ఇష్టం. వావ్, ఐ లైక్ ఇట్ అలాట్. తలుచుకుంటేనే సూపర్గా ఉంది. మరి దిస్ ఇయర్? అసలు మీకేం కావాలి?
మీ పేరు? మీ పేరుకి ఆపోజిట్ నా పేరు. నా పేరుకి ఆపోజిటా? ఉదయ్ మీన్స్ డే, ఆపోజిట్ ఆఫ్ డే ఇస్ నైట్. సో మీ పేరు రాత్రి, చీకటి నక్షత్ర, చందమామ, బెన్నెల, సంధ్య. సంధ్య. ఐ కెన్ కాల్ యూ శాండీ. సంధ్య. సంధ్య జాగర్లముడి. ఓకే ఓకే మిస్ సంధ్య, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఈసారి మీ పెళ్ళా? నో వే, ఇట్స్ మై బర్త్డే ఈ రోజు. ఐ స్వేర్. ఏ ఇయర్ లో పుట్టారు? 1985. యు నో 85 వాజ్ అ గ్రేట్ ఇయర్. ఆ ఇయర్లోనే నేను పుట్టాను. ఆ ఇయర్లోనే మైక్రోసాఫ్ట్ వాళ్ళు విండోస్ లాంచ్ చేశారు. ఒకే ఇయర్లో 2 మ్యాగ్నిఫిసెంట్ ప్రోడక్ట్స్. ఏ వెయిట్, ఇదాకా బాగానే మాట్లాడారు కదా, సడన్ గా ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ నాట్ డ్రంక్. ఏంటి ప్రాబ్లం చెప్పండి. మీకు నాకు సెట్ కాదు. వాట్? మీరు 7 నేను 5. న్యూమరాలజీ ప్రకారం మనం ఫ్రెండ్స్ కాలేం. ఒకవేళ అయినా ఆ ఫ్రెండ్షిప్ ఎక్కువ కాలం ఉండదు. పోనీ తక్కువ కాలం ఫ్రెండ్స్ గా ఉందాం. రిలేషన్షిప్స్ అనేవి లాంగ్ లాస్టింగ్ గా ఉండాలి. అదే నాకు ఇష్టం. హ్యాపీ బర్త్డే, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గుడ్ బై. వైజాగ్ బీచ్ రోడ్లో 250 గజాల స్థలం, 100 గజాల ఇల్లు రైజింగ్ సన్ ఫైనాన్స్ వాళ్ళ ఇన్స్టాల్మెంట్ స్కీమ్లో కొన్నారు. ఇప్పటికే 8 ఇన్స్టాల్మెంట్స్ ల్యాప్స్ అయ్యాయి. అది కాదు సార్. అబ్బా నువ్వు ఉండవే బామ్మ. కేసు రిప్రజెంటేషన్ సంధ్య. ఈ సంధ్య ఎవరు? నేనేనండి. లెటర్ రాగానే నన్ను కలిసి ఉండాల్సింది కదా. వారం నుంచి ట్రై చేస్తున్నాను సార్. అది ఇన్ని రోజులు ఇల్లు వదిలి ఎప్పుడూ ఉండలేదు నేను. ఓకే ఓకే, లిటిగేషన్లో ఉన్న ప్రాపర్టీ లాక్ చేసి ఉంచడం మంచిది కాదు. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళిపో. నేను స్టే ఆర్డర్కి అప్లై చేస్తాను. సరే. కాకపోతే ఆ కంపెనీ కొంచెం స్ట్రాంగ్, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. థ్యాంక్స్ అండి. సంధ్య జాగర్లమడి, రైట్? నీ బొందా నాటు కోడి 176 బాబాయ్, హౌస్ నెంబర్ 176. ఇస్ ఇట్? లవర్స్ డే అంటే లవర్స్ డే. ఫిబ్రవరి 14th వస్తే చాలు, అందరికీ మీరే గుర్తొస్తారు. పొద్దు నుంచి తెగ ఫోన్లు. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను లేనప్పుడు ఎవరైనా తెంపేస్తారు. అర్థమైందా? ఏ ఎవరు? ఇతను హైదరాబాద్ పార్టీలో. అరే మీరా, ఇక్కడేం చేస్తున్నారు? అది నేను అడగాలి, మీరేంటి ఇక్కడ? అడగకుండా లోపలికి వచ్చేయడమేనా? అదే అడగడానికి వచ్చాం. ఏ ముక్క జాగ్రత్త. ఏ సారీ అండ్ సారీ, డబ్బులు ఇచ్చేస్తాను. మొక్క చచ్చిపోతే బతికిస్తారా? డబ్బట డబ్బు. ఎందుకు వచ్చారో చెప్పండి. అది ప్లాన్స్. నాకు వైజాగ్లో జాబ్ దొరికిందండి. మీకు జాబ్ దొరికితే నాకేంటి? అది యాక్చువల్లీ నా జాతకంలో వాస్తు బాగాలేదంట. సో గుడికెళ్ళి పూజారికి నా చేయిలా చూపిస్తే చూడండి, ఈ లైన్స్ అని డెడ్ అయిపోయినంట. మీన్వైల్ నాకు వచ్చిన జాబ్ నిలబడాలంటే ఇంట్లో ఏదో చెట్టు పెట్టాలంట. ఏంట్రా చెట్టు? ప్లాంట్. జమ్మి చెట్ట? జిమ్మి. జమ్మి చెట్టు. నేను ఇచ్చిన టెక్నికల్ ఇన్ఫర్మేషన్ రాంగ్ అయి ఉండొచ్చు కానీ ప్రస్తుతం ఆ మొక్క లేదు. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఆల్ 9s అండి. 99999999. ఓ మీరు నా ఫ్యాన్సీ నెంబర్ చూసి నేను ఏదో డబ్బున వాడిన అనుకోకండి ప్లీజ్. బై బర్త్ మేము చాలా పూర్ అండి. మా నాన్న చాలా కష్టపడి ఇప్పుడు ఏదో మిడిల్ క్లాస్ లెవెల్కి వచ్చాం. ఐడియా కంపెనీ వీళ్ళదే. ఇతనే నంబర్ ఇప్పించాను. యా, జమ్మి దొరికాక ఫోన్ చేస్తాను, కానీ మీ రిచ్ ఫ్రెండ్ మాత్రం నాట్ అలౌడ్. వెళ్తూ వెళ్తూ గేట్ వేసి వెళ్ళండి. ఓకేనండి. సంధ్య గారు. ఇదిగోండి జమ్మి చెట్టు. ఓ థ్యాంక్ యూ. జమ్మి నాటడానికి రెంటెడ్ హౌస్ వెతుకుతుంటే ఈ పోస్టర్ కనిపించింది. అదే పేయింగ్ గెస్ట్. దాని మీద ఓన్లీ ఫర్ గర్ల్స్ అని రాసుంది. చదవలేదా? చదివాను, కానీ గర్ల్స్కి ఇస్తే తర్వాత మీరే పోలీస్ స్టేషన్ టీవీ ఛానల్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. హలో, వైజాగ్ అమ్మాయిలు చాలా డీసెంట్. డీసెంటే కాదు, వైజాగ్ అమ్మాయిలు దేవతలు, ఏంజల్స్. కానీ వైజాగ్ అమ్మాయిలు వైజాగ్లో అద్దెకెత్తుకుంటారు. ఇక్కడికి వచ్చే అమ్మాయిలు బయట నుంచి వస్తారు. అందులో బాంబే అమ్మాయిలు బ్లాస్ట్, ఐ మీన్ టు సే పార్టీ పిచ్చోళ్ళు. హైదరాబాద్ అమ్మాయిలు చాలా ఈజీగా లవ్లో పడిపోతారు. తర్వాత మీ ఇంటి చుట్టూ అబ్బాయిలు మిస్ కాల్స్, లోకల్ కాల్స్, ట్రంక్ కాల్స్, ఆల్కహాల్స్. ఇంకా చెప్పాలంటే మీటింగ్, చాటింగ్, డేటింగ్, ఇరిటేటింగ్. అది నాలాంటి మంచి బ్యాచులర్ క్రోడ్కి ఇస్తే మీరు ఎక్స్పెక్ట్ చేసే అద్దె 5,000 ప్లస్ 10 months అడ్వాన్స్ ఇస్తా. మార్నింగ్ వెళ్తా, ఈవినింగ్ వస్తా.
అదే మీరుండగా నాకు ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఆ? అంటే నా కోసం బయట నుంచి ఎవరు రారు. ప్లీజ్ సంధ్య గారు, ఈ రూమ్ నాకు ఇచ్చేయండి. నా బడ్జెట్కి ఆఫీస్కి నియర్గా ఉండే ఇల్లు ఇదే. సరే సామాన్లు ఏం లేవు, రెడీ, వచ్చేస్తా. అది కాదు, రేపు షార్ప్ 9ంటికి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఐడి ప్రూఫ్, అపాయింట్మెంట్ లెటర్ అండ్ ష్యూరిటీ ఇవ్వడానికి లోకల్ వ్యక్తి ఒకరిని తీసుకురండి. అన్నీ కరెక్ట్గా ఉంటే మీరిద్దరు ఎక్కడే ఉండొచ్చు. ఇద్దరంటే మీరు జమ్మి చెట్టు. ఓయ్ బీచ్ హౌస్ లో ప్రేమ దేవత చూడిరారు వైట్ చున్నితో దోచెన ఎత అటు క్యాషువల్ గా పిలిచారో 20 సార్లు కల్లో కలిసేరో ఎంటి గుండె నిండా నిలిచారో అరే ఎన్నిసార్లు చేసినా ఎత్తమేంట్రా? కొత్త ప్లేస్ అని కూడా లేకుండా భలే నిద్ర పట్టిందిరా. బాగుందిరా ఫ్యాట్స్. ఇల్లు, నేను, సంధ్య హ్యాపీగా లవ్ చేసుకుంటూ సెటిల్ అయిపోతాం. నాకు ఇంకేం వద్దురా. మాకెవ్వరు ఆడరారు. అమ్మని అమ్మ, ఏమైందిరా బాబాయ్? హాల్లో 3 అమ్మాయిలు, టిఫిన్ బాక్స్ సైజ్లో స్మాల్, మీడియం అండ్ లార్జ్. నాకు ఇల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఇంకా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నట్టుంది. నేను తర్వాత చేస్తాను. ఎవరమ్మా మీరు? పోస్టర్ చూసి వచ్చారా? ఇల్లు నాకు ఇచ్చేసారు, బయలుదేరండి. పదండి పదండి, కమాన్. హలో వాళ్ళు నా పిల్లలు. అసలు మీరెవరు? ఆ? నా బెస్ట్ ఫ్రెండ్. అవునా? ముగ్గురు మీ పిల్లలా? అమేజింగ్. సరే, నాకు ట్రైన్ టైం అయింది, నేను బయలుదేరుతున్నా. ఓకే బాయ్. నేను డ్రాప్ చేసేనా? ఇఫ్ యూ డోంట్ మైండ్. సంధ్య గారు, బైక్ జాగ్రత్త. మీరు చెప్పకర్లేదండి, మీ బైక్ నా బైక్. రండి 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 బాయ్ బాయ్ రా. బాయ్. రండి రండి. బాయ్ సంధ్య గారు బైక్ ఎక్కడ పార్క్ చేస్తారు? మిస్టర్. ఇదా? ఏమండి, ఆ? మీకు మీ ఫ్రెండ్ మీద అసలు డౌట్ లేదా? ఎందుకు? ఏం లేదు, మీకు తెలియని ఒక కుర్రాడు ఆ, తనతో పాటు ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాడు. మీరు ఒక్క క్వశ్చన్ అడగకుండా వెళ్ళిపోతున్నారేంటి? లైట్ తీసుకో. ఐ నో సంధ్య ఫర్ 10 years. నాకు తన క్యారెక్టర్, ఇండివిజువాలిటీ బాగా నచ్చుతాయి. అందుకే ప్రతి వెకేషన్కి నా పిల్లల్ని తన దగ్గరే వదిలేసి వెళ్తాను. ఓహో. ఎందుకంటే వాళ్ళు నాలా కాకుండా సంధ్యలా అవ్వాలని. అయినా సంధ్యకి ఐడల్ హస్బెండ్ లిస్ట్ ఒకటి ఉంది. వాట్? కాబోయే భర్తలో ఉండాల్సిన క్వాలిటీస్ అని తను ఒక లిస్ట్ రాసి పెట్టుకుంది. దానిలో ఏ ఒక్క క్వాలిటీ నీలో లేదు. సో లైట్ తీసుకో. ఇంకో విషయం, ఆల్రెడీ అలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి నేను చూసి పెట్టాను. నెక్స్ట్ మంత్ నేను వచ్చినప్పుడు తీసుకొచ్చి తనకు పరిచయం చేస్తున్నాను. ఓకే బాయ్. అమ్మా, ఆహా, ఆకలిస్తుండ్రో. ఏంటి మీరు తినట్లేదా? అక్క ఇవాళ ఒక పొద్దు రాఘవేంద్ర స్వామి. రేపు సాయిబాబా. ఎల్లుండి? ఓకే కూల్. సంధ్యక్క రసం సూపర్. నువ్వు కూడా ట్రై చేయ ఉదయ్ అన్నయ్య. ఏ అన్నయ్య వద్దు, ఉదయ్ పిలవండి చాలు. యునో, ఒక అమ్మాయి నన్ను అన్నయ్య అని పిలిచింది. తను 10th క్లాస్ ఎగ్జామ్స్ 2 times ఫెయిల్ అయిపోయింది తెలుసా? నాకు ఇలాంటి సెంటిమెంట్స్ చాలా ఎక్కువ సంజయ్ గారు. ఓసారి మా చిన్న తాతయ్య, అదే మా తాతయ్య యంగర్ బ్రదరు, మా 3వ పెద్దనన్న 4వ కూతురు ఇంటికి వెళ్తుంటే నేను తుమ్మాను. ఇప్పుడు వెళ్ళొద్దు అంటే వెళ్ళాడు, రాలేదు. ఏమైంది ఆయనకి? అంటే వెళ్ళింది రైల్వే స్టేషన్కి, ట్రైన్ ఎక్కి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయాడు. చిన్న జోక్ వేసా అంతే. యాక్చువల్లీ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్కి ఫ్లాట్ అయ్యి మా 4వ అత్తయ్య ఈ టీ షర్ట్ కొని వచ్చింది. అర్మానీ అంటే చాలా కాస్ట్లీ బ్రాండ్ కదా. అబ్బా, ఇవి డూప్లికేట్స్ అమ్మా. హైదరాబాద్ తిరుమలగిరిలో అన్ని బ్రాంచ్కి డూప్లికేట్స్ దొరుకుతాయంట. ఆ ఫోన్ కూడా చైనా ఫోన్ అయి ఉంటుంది. భలే కనిపెట్టారండి. చైనీస్ చీప్. రసం అదిరిపోయిందండి. పెరుగుతో తినరా? వద్దండి. బాగుంటుంది. గ్యారంటీ ఉందా?
ఆ పెరుగు తింటే ఈ సేమ్ ఫీలింగ్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. అది పుల్లగా ఉండొచ్చు లేదా చాలా చప్పగా ఉండొచ్చు. అలా జరిగి టేస్ట్ పాడు చేసుకోవడం కంటే రసంతో ఆపేయడం బెటర్. నాకు ఈ షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ చాలు. ఏమయ్యా సంజయ్ జమ్మి చెట్టు కావాలా? నాకు పెళ్ళై చాలా కాలం అయింది. గుడ్. గుడ్డేవుడు నా పిండాకుడు కోడివా మంచిది అను, లేకపోతే దౌర్భాగ్య ఆంగ్ల భాషా ఘోషతో నాశనం అయిపోయి నీ నాలికని చీరేస్తాను. నాకెందుకండి చీర? ఏంటి నా మీదే ద్వందార్థ ప్రయోగమా? అర్ధచంద్ర ప్రయోగం చేస్తాను. నిశ్శేష భాషా విభీషణ. వాట్? మాస్టారు ఇతగాడికి తెలుగు భాషా జ్ఞానం శూన్యం. అదే సంగతి. మీరొచ్చిన పని వచ్చే వారం తెలుగు భాషా దినోత్సవం. పచ్చదనం తెలుగుదనం కలిసి పరిమళించాలి. అర్థమైంది. ఆ ఆవరణ పూల మొక్కలతో నింపాలి. అలమపక్షం 1000 మొక్కలన్నా కావాలి. నీకు 10,000 రవాణా ఖర్చులు ఏర్పాటు చేస్తాం. 10,000? భయానా 5,000. కుండీలు ఎల్లుండి వచ్చి పట్టుకుపోతాను. మాస్టారు చెప్పమ్మా. మీకు వీలు చిక్కితే రోజుకో గంట వచ్చి మా పిల్లలకి తెలుగు పాఠాలు. ఊదేను వస్తానే డింగరే. డింగరా? అది సరదాగా వాడే పదం. అయినా మీ తెలుగేంటి పక్క రాష్ట్రం వాళ్ళు మాట్లాడినట్టుంది. ఏ కమ్ ఆన్, తెలుగు ఇస్ మై మదర్ టంగ్. ఐ నో తెలుగు వెరీ వెల్. అయితే ఒక్క నిమిషం తెలుగులో మాట్లాడండి, కేవలం తెలుగులో. రే అర్జెంటుగా మంచి తెలుగు డైలాగ్ ఉన్న DVD తీసుకురా. శ్రీ, నువ్వు చూస్తూనే ఉండు. త్వరలో నేను మాట్లాడే ప్యూర్ తెలుగు విని సంధ్య కళ్ళు తిరిగి పడిపోతుంది. చెప్పరా. తెలుగు నేర్చుకోవడానికి సినిమా అడిగితే ఏంట్రా ఫారిన్ లాంగ్వేజ్ DVD పంపించావు? కనీసం సబ్ టైటిల్స్ కూడా లేవు. ఒరేయ్, అది అన్నగారు మాట్లాడిన తెలుగురా, అదే నేర్చుకో. ఓకే ఓకే. ఏంటిది డల్గా ఉన్నారు? అక్క మాస్టర్కి మొక్కలిచ్చే పని ఒప్పుకుంది కదా, ఇప్పుడేమో జ్వరంతో పడుకుంది. ఆహా, ఇంత గుడ్ న్యూస్ అంత డల్గా చెప్తున్నారేంటమ్మా? అన్నగారు డోంట్ మైండ్, ఒక చిన్న పని. మిమ్మల్ని ఇదిగో ఇందులో రికార్డ్ చేసుకుంటాను. ఇది శాస్త్ర పరీక్ష గాని చక్రీయ పరీక్ష కాదే. కాదు, కాకూడదు. మట్టి కుండలో పుట్టితివి కదా. లేదు లేదు, నేను జేజే హాస్పిటల్లో పుట్టాను. నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది. మా నాన్న పేరు ప్రసాద్ కదా. అది జుగుప్సా. హూ ద హెల్ ఇస్ జుగుప్సా? ఎంత మాట. మీ అమ్మ నాన్న ఓకేనా? ఏంట్రా నటిస్లో ఉన్నారు? కాదు కాదు, మా వాచ్మెన్ ఆడి భార్య. నా స్కిన్ టోన్ మ్యాచ్ అయ్యేలా ఎడ్యుకేటెడ్ వాళ్ళని తీసుకునిరా. ఫ్యాట్సో. స్కిన్ టోన్ మ్యాచ్. ఎవరతను? మామా గాంధార సార్వభౌమ. క్షమించండి మాస్టారు, పని అవ్వలేదు. చతుర్లా, మా సంజయ్కి హాస్యాలాడడం కూడా వచ్చేసిందే. ఇదిగోనమ్మా నీ పూర్తి పైకం. మొక్కలు వాహనంలో పెట్టినారు, నేను నిష్క్రమించను. ఉదయ్ అన్ని ముక్కలు రెడీ చేశాడు. మేము కూడా హెల్ప్ చేసాం. మేము పడుకున్నా కూడా తను నైట్ అంతా చేశాడు. 4 అక్షరాలు ఎల్ తో స్టార్ట్ అయి ఈతో ఎండ్ అయ్యే వర్డ్. ఆ ఎల్ ఓ LATE లేట్. లేట్ అయింది. గుడ్ నైట్. ఏ ఇలా మధ్యలో వెళ్ళిపోతే ఓడిపోయినట్టే. ఓకే, ఓడిపోయాను అండ్ అలసిపోయాను. బాయ్. సంధ్య, సంధ్య, సంధ్య. వాట్? వాటర్ రావట్లేదు, ట్యాంక్ ఖాళీ. మోటార్ వేసుకో. బ్రిలియంట్ ఐడియా. నాకెందుకు ఇలాంటి ఐడియాలు రావు? సంధ్య, 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 చాలా అర్జెంట్ సంధ్య, ప్లీజ్. సంధ్య, పడుకోనివ్వవా? ట్యాంక్ ఫుల్ అయింది. మోటార్ ఆఫ్ చేయి, తర్వాత నువ్వు ట్యాంక్లో దూకు. సంధ్య, సంధ్య ప్లీజ్. సంధ్య. ఏ ఏంటి ఊరుకుంటే నెత్తికెక్కుతున్నావు? ఈ కాగితాలు ఏంటి? బలూన్స్ ఏంటి? ఇట్స్ 12 o'clock. హ్యాపీ బర్త్డే.
సంధ్య, నువ్వు ఇంతకు ముందు నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నావో లేదో నాకు తెలియదు, కానీ నాతో ఫస్ట్ టైం చేసుకుంటున్నావు కాబట్టి నీ నెక్స్ట్ బర్త్డే వరకు ఒక్కొక్క నెలకు ఒక్కొక్క గిఫ్ట్, 12 గిఫ్ట్స్ తెచ్చాను. ఉఫ్. నువ్వు చల్లగా ఉండాలని ఐస్తో గ్రీటింగ్స్. హ్యాపీ బర్త్డే. Delicious strawberries and cream. Cho sweet couple, superb combination. Western countries లో ఫ్రెండ్షిప్ కి సింబాలిక్ గా ఇస్తారు. మన ఫ్రెండ్షిప్ కి గుర్తుగా హ్యాపీ బర్త్డే. బ్యూటిఫుల్ రోజెస్. అందం చుట్టూ ముళ్ళు. లైఫ్ లో అందాన్ని ఆనందాన్ని అందుకోవాలంటే ముందు ముళ్ళు క్రాస్ చేయాలన్న ఫిలాసఫీ ఇందులో ఉంది. హ్యాపీ బర్త్డే. పర్ఫ్యూమ్, ఏంజల్ స్ప్రే. సంతోషం మనకే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పంచాలని చెప్పే హెవెన్లీ మెడిసిన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఈ ఫ్రేగ్రెన్స్ నీ కూడా ఉండాలి. టెక్నాలజీ కీప్స్ ఆన్ చేంజింగ్. లేటెస్ట్ ఐపాడ్ MP3 ప్లేయర్. ఇందులో నా ఫేవరెట్ సాంగ్స్ అన్ని ఫీడ్ చేశాను. మ్యూజిక్ మైండ్కి రిలాక్సేషన్ ఇస్తుంది. సో బెస్ట్ క్వాలిటీ మనశ్శాంతి నీకోసం. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు చాలా ఇష్టపడి పూజ చేస్తావు కదా, ఈ అగర్బత్తీస్ నీ కోరికల్ని డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి చేరుస్తాయి. హ్యాపీ బర్త్డే. ఓ టీ సెట్ ఒక ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తుంది అంటారు. ఈ జగ్ ఏమో హస్బెండ్, కప్స్ పిల్లలు, మరి వైఫ్. ఈ జగ్ లో ఉంటుంది వేడి వేడి టీ, అదే వైఫ్. హ్యాపీ బర్త్డే. క్యాండిల్స్ మెల్ట్ అవుతూ కూడా టిల్ ద వెరీ లాస్ట్ బ్రెత్ అందరికీ వెలుగునిస్తాయి. సాక్రిఫైస్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్స్. హ్యాపీ బర్త్డే. స్విస్ చాక్లెట్స్. హ్యాపీనెస్ని చిన్న ప్యాకెట్లో ఇవ్వాలంటే చాక్లెట్సే బెస్ట్ వే. ఇవి టేస్ట్ చేసిన వెంటనే ఎవరైనా అంటారు, నువ్వు కూడా అంటావు. హ్యాపీ బర్త్డే. లాఫింగ్ బుద్ధ. చైనా వాళ్ళ వినాయకుడు. బాధలో ఉన్నప్పుడు 20 సెకండ్స్ ఈ స్టాచ్యూని చూస్తే చాలు, నవ్వేస్తావు. మెయిన్ డోర్కి ఎదురుగా పెట్టావనుకో, బ్యాడ్ న్యూస్ కూడా భళ్ళు నవ్వేస్తుంది. హే ఇట్స్ క్లాస్. కమ్. వీటిని అంటిస్తే 100 కలర్ఫుల్ స్పార్క్స్ వస్తాయి. ఈ టపాకాయలది చాలా చిన్న లైఫ్ స్పాన్, కానీ ఉన్న కాసేపు చాలా బ్రైట్గా వెలుగుతాయి. హ్యాపీ బర్త్డే. నేను ఇచ్చిన ఈ 11 గిఫ్ట్స్ నీకు నచ్చుతాయో లేదో నాకు తెలియదు, ఎందుకంటే ఇవి నా టేస్ట్ ప్రకారం కొన్నవి. షార్ట్ అండ్ స్వీట్. కానీ 12th గిఫ్ట్ నీకు నచ్చుతుందనే నమ్మకం, ఎందుకంటే ఇది నీ టేస్ట్కి తగ్గట్టు లాంగ్ లాస్టింగ్ గిఫ్ట్. నేనే. ఐ లవ్ యూ సంధ్య. నీతో లైఫ్ లాంగ్ ఉంటాం. న్యూమరాలజీ ప్రకారం మన నంబర్స్ మ్యాచ్ అవ్వాలని నా పేరులో ఒక అక్షరం యాడ్ చేసుకున్నాను. నువ్వు నన్ను గిఫ్ట్గా తీసుకుంటానంటే నేను రెడీ. బట్ గిఫ్ట్స్ వన్స్ టేకెన్ కాంట్ బి గివెన్ బ్యాక్ సంధ్య. సో ఆలోచించు. నీ డిసిషన్ ఈవినింగ్ సన్సెట్ లోపల చెప్పు. నీకోసం నేను బీచ్లో ఎదురు చూస్తుంటాను. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యూ. హ్యాపీ బర్త్డే. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇదే ఇంట్లో ఉంటారా? ఉండేవాడిని, కానీ ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను. అంటే మీరే ఉదయ్? నేను అభిషేక్, ఇన్సూరెన్స్ ఏజెంట్ని. ఇంతకుముందు నామినీ ఎవరో లేరని సంధ్య నిన్న పిలిచి మరీ పాలసీ తీసుకుంది. నామినీ పేరు ఉదయ్ అని రాస్తే పర్మనెంట్గా ఉంటే సూర్యుడు అనుకున్నాను. ఉదయ్ అంటే మీరేని ఇప్పుడే అర్థమైందండి. రియలీ? అవునండి. ఆవిడ మీ పేరు అంత పర్టికులర్గా రాశారంటే మీరు ఆవిడకి వెరీ వెరీ స్పెషల్ అయి ఉంటారండి. ఈ పేపర్స్ కొంచెం ఆవిడకి ఇస్తారా? థ్యాంక్ యూ. Oh my god! Oh my god! Yes! Yes! Sandhya loves me! Yes, 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 yes! Fatso, Fatso, Fatso! ఏంట్రా? Fatso, organize a grand party! ఏమైందిరా? I must celebrate this moment! I'm so happy! My
వైజాగ్ ఇలాంటి పార్టీ ఎవరు చూసి ఉండకూడదు. ఫ్లోటింగ్ ప్లాట్ఫామ్ అరేంజ్ చేయి, హెలికాప్టర్ నుంచి పూలు కురవాలి. ఐ వాంట్ ద బెస్ట్ ఫుడ్ అండ్ యు నో వాట్, రేపు తర్వాత చేస్తాను రా, ఇంకో కాల్ వస్తుంది. హలో, హాయ్ డాక్టర్. మీరేనా సంధ్య నామినీ? ఎస్. తను ఒక ఇన్సూరెన్స్ పాలసీ అప్లై చేసింది, అది రిజెక్ట్ అయింది. ఎందుకంటే మాస్టర్ హెల్త్ చెకప్లో తనకి లోబులర్ కార్సినోమా ఉందని తెలిసింది. ఇమీడియట్గా 5 lakhs కట్టేసి అడ్మిట్ చేయండి, తనకి సర్జరీ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ, నాకు అర్థం కావట్లేదు. సీరియస్ ఏం కాదు కదా? అఫ్ కోర్స్ ఇట్స్ సీరియస్, షీఈస్ గోయింగ్ టు డై. త్వరగా ఏదో డిసిజన్ తీసుకోండి, డోంట్ వేస్ట్ టైం. ఎందుకైనా మంచిది మీకు తెలిసిన డాక్టర్ దగ్గర సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. సార్, రిపోర్ట్స్. మామయ్య ఎక్కడ? మీరు కూర్చోండి సార్. మామయ్య ఎక్కడ? సార్ ట్రీట్మెంట్లో ఉన్నారు సార్, 10 నిమిషాలు వచ్చేస్తాను. వెళ్ళి పిలువు, వెళ్ళి పిలువు, మీరు కూర్చోండి. వెళ్ళి పిలువు. ఉదయ్, ఇది క్యాన్సరే, బట్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్స్ 100% క్యూరబుల్. ఈ రకమైన క్యాన్సర్ ఇప్పుడు లేడీస్లో చాలా కామన్గా కనిపిస్తుంది. వాళ్ళు ఫేస్ చేస్తున్న స్ట్రెస్ లెవెల్స్, ప్రెషర్స్ వల్ల. రిపోర్ట్స్ ఇక్కడ వదిలేసి వెళ్ళు, నేను డీటెయిల్గా ఎగ్జామిన్ చేస్తాను. నువ్వేం కంగారు పడుకో, నేను చూసుకుంటాను. నిజం ఉదయ్, నేను బీచ్కి బయలుదేరాను కానీ దారిలో కొంచెం లేట్ అయింది. లేదు, దాని గురించి కాదు, ఇది వేరే. ఓయ్, నిన్నటి నుంచి సారీ చెప్తున్నా. ఇంత అలగడం అన్యాయం. వెరీ వెరీ సారీ. డాక్టర్ ఏమన్నారు? నువ్వు 1 weekలో చచ్చిపోతావంట. నేను కూడా చచ్చిపోతానంట. ఈ వారంలో ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు, చేద్దాం. చెప్పు. సిగరెట్ తాగాలి. పవన్ కళ్యాణ్ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి. ఏదైనా దొంగతనం చేసి ఆ థ్రిల్ ఎంజాయ్ చేయాలి. చిన్న దొంగతనం. హెలికాప్టర్ ఎక్కాలి. గేట్ నుంచి నా రూమ్ వరకు నువ్వు నన్ను మోసుకెళ్ళాలి. ఏంటి? ఏం లేదు, ఇవన్నీ చిన్న చిన్నవి. నీకెక్కడికి వెళ్ళడం లేదా? ప్యారిస్, న్యూయార్క్, లండన్. ఒకే టైంలో 2 వేరే వేరే ప్లేసెస్ లో ఉండాలి. నువ్వు చేయగలవా? ఏదైనా ఒక్క ప్లేస్ చెప్పు. అలాంటిదేం లేదు. కాశీకెళ్ళాలి. కాశీకెళ్ళి మా పేరెంట్స్ అస్థికలు గంగలో కలపాలని నా కోరిక. కానీ అది ఇప్పుడు వదిలే, నాకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత వెళ్తాను. లేదు లేదు, ఇప్పుడే వెళ్దాం, నేను తీసుకెళ్తా. అలా కాదు, దానికోసం నేను హుండీలో డబ్బులు దాస్తున్నా. వాటితోనే వెళ్ళాలి. పైగా ఏ ప్లానింగ్ లేకుండా వెళ్ళాలి. అలాగే తీసుకెళ్తా, ఆ డబ్బుతోనే తీసుకెళ్తా. పద. అవి సరిపోవు. నేను తీసుకెళ్తాగా, నన్ను నమ్మి నాతో రా. రెడీ అవ్వు, పద. వెళ్దామా? కాశీకి వెళ్ళాలంటే రాసి పెట్టుండాలని మా బామ్మ చెప్పేది. మా ఫ్యామిలీకి కాశీ అచ్చిరాదు. తాతయ్య చనిపోయిన తర్వాత కాశీలో అస్థికలు కలపడానికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్లో మా అమ్మ నాన్న చనిపోయారు. ఆ 3 అస్థికలు కలపడానికి మా బామ్మ ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంది. రేపు ప్రయాణం అనగా సడన్గా ఆరోగ్యం పాడైంది.
ఇక వెళ్ళడం కుదరలేదు. ఇప్పుడు ఆ బాధ్యత నా మీద ఉంది. కానీ కాశీ చేరేలోపు నాకేమవుతుందో. షిప్లో వెళ్తున్నామా? కాల్కటా వెళ్ళడానికి చీప్ అండ్ బెస్ట్ దారి ఇదే. ఓ కానీ 3 రోజులు పడుతుంది. అక్కడ నుంచి బై ట్రైన్ కాశీ 12 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇది ఫుడ్కి, ఇది ట్రావెల్కి. తీసుకో. ఈ అమౌంట్కి బఠానీలు కూడా రావు. మళ్ళీ చెప్తున్నాను, ట్రావెల్కి ఈ అమౌంట్ మాత్రమే వాడాలి. అది మొక్కు. నేను చూసుకుంటాను. ఇక్కడికని తీసుకొచ్చావరా? ఇది పట్టుకొని చెప్తా. యాక్చువల్గా షిప్లో వెళ్ళేవాళ్ళు 2 రకాల గురించి. 1 హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళేవాళ్ళు. 2 ఎప్పుడేం జరుగుతున్నా అని టెన్షన్తో వెళ్ళేవాళ్ళు. ఈ 2వ కేటగిరీ వాళ్ళకి ఏదో ప్రాణభయం ఉంటుంది గురించి. ఆన్ ద స్పాట్ మనం క్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిల్లని చూడండి, డెఫినెట్గా భయంతో ఉంది. ఆ అమ్మాయి సంజిరా, పాపం తన పాలసీ రిజెక్ట్ అయింది. కారణం తనకు తెలుసో లేదో. నేను చెప్పొస్తాను. లాస్ట్ 2 టికెట్స్. ఇక్కడేం చేస్తున్నాడు? ఏంటా కంగారు? తుఫాన్ వచ్చేలా ఉంది, తొందరగా షిప్ ఎక్కుదాం పద. అయ్య బాబాయ్. అమ్మో, 3 + 5 అంతే. వెజిటబుల్ వినాయకుడు. అర్థమే చల్లగా చూడు. ఇతని సినిమాలు కలకత్తాలో కూడా వస్తాయా? క్రేజీ. కూల్ కూల్. వేర్ ఇస్ దిస్ థియేటర్? అన్నవరం సినిమా నేడే విడుదల, చూద్దామా? అవునా? థియేటర్ ఫుల్గా ఉంటుందేమో. ఇదేమైనా ఆంధ్రానా ఫుల్ అవడానికి? మహా అయితే ఒకళ్ళిద్దరు టీ షర్ట్ వేసుకుని తిరుగుతుంటారు. థియేటర్ ఖాళీగా ఉంటుంది. పద. డిన్నర్ ఈజ్ రెడీ మేడం. ఏంటిది? చాల్ ముడి, బైగూన్ భాజా, రసగోల్లా, మిష్టి దోర్. ఇక్కడ దొరికే ఐటమ్స్ ఇవే. ఆల్ ది బెస్ట్. నువ్వు కానీ. నీకొద్దా? నాకు అన్నం, కూర, పచ్చడి, పప్పు, చారు ఉంటేనే భోజనం. దాదా, ప్లెయిన్ రైస్, టొమాటో सूप, सूप प्लस पोपू, रसम रेडी. 4 समोसे ले रहा हूँ. पैसा पकड़ेंगे प्लीज. आलू को थैंक्स बेटा. पप्पू दाल देना. ఒడియాలు, పెరుగు. థ్యాంక్ యూ దాదా. మీల్స్ రెడీ. అరే, ఆంధ్ర భోజనం భలే సెట్ చేసావు. గండం బాబు, గండం. కాశీ చేరుకోవడం ఇంపాసిబుల్. డెఫినెట్ గా రీచ్ అవుతాం. మనం ఉన్న చోటు నుంచి కాశీ మాక్సిమం 300 కిలోమీటర్స్ ఉంటుంది. బై రోడ్ ఈజీగా వెళ్ళిపోవచ్చు. పదా.
भाई साहब यहाँ आसपास बस कहाँ रुकता है? ధన్యవాద్ చాలా ధన్యవాద్. ఓయ్ బోధ్గయ ఇక్కడ నుంచి చాలా దగ్గరంట. బుద్ధుడికి జ్ఞానోదయం అయిన ప్లేస్. గంటం గడవాలని ఆ గుడికి వెళ్ళి ప్రే చేద్దాం పద. అక్కడికి వెళ్తేనే మనకు గండం. ఇవన్నీ పెట్టుకుంటే కాశీ చేరుకోలేం. వద్దు. ఏ కోరిక తీర్చట్లేదు నువ్వు. వేస్ట్. ఏ ఫారెన్ సిగరెట్ నాకేనా? అగిపెట్టువు. ఏ స్మోకింగ్ కెన్ కాజ్ క్యాన్సర్ అంట. ఈ సిగరెట్లు నీకు నాకు వద్దులే. ఆ గుడి ఇటేనా? नहीं आके बाती बना मनवा के दिया जरा पूजा करी हो तो सुनीला नरजी हमार आ गई नी तोहरे दुआ नैया लगा दो पार दाता दयालु अपा आ गई नी तोहरे दुआ तोली सारी नी दीवने ना हृदय में कोरने చిగురించని ఆశనే నడిపించు నీ దారినే బ్రతికించవాన ప్రేమనే. ఇప్పుడు నువ్వు అన్నట్టు భూమి మీద మన ఇద్దరే ఉన్నట్టు అనిపిస్తుంది. అవునా? దేవుడా ప్లీజ్ అలా చేయొద్దు. మాకు లిఫ్ట్ ఇవ్వడానికి అట్లీస్ట్ ఒక్క మనిషి అయినా మిగిలేలా చూడు ప్లీజ్. దేవుడా ప్లీజ్ ఒక్క మనిషి చాలు దేవుడా. అయ్యో रास बिहारी बिहार का शेर. అలా చూడకండి సార్ ప్లీజ్. ఐ మీన్ మేరీ వయసే పంచర్ नहीं हुआ సార్. టైర్ మార్చాలి, హెల్ప్ చేస్తావా? తప్పకుండా. మీకు తెలుగు వచ్చా? టైర్. ఎక్కడి దాకా వెళ్ళాలి? కాశీకండి. రాస్ బిహారీ. మీకు ఓకే అయితే నాతో రావచ్చు. మాకోకే. బండిని తోయాలి, లేకపోతే స్టార్ట్ కాదు. తోయండి. స్టార్ట్ అవుతుంది కదా. ఇంకొంచెం దూరం తోస్తే స్టార్ట్ అవుతుంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆగలి. నేను కూడా ఇప్పుడే వస్తా. ఓయ్ ఆల్ ది బెస్ట్. బ్యాగ్ కదులుతుంది. ఏం చేయను? తప్పుగా తెచ్చిన పంది ఫలం రిలీజ్ చేస్తే బెటర్ కదా. సరే బ్యాగ్ ఓపెన్ చేసేయ్. అభిషేక్ గారు మీరేంటి ఇక్కడ? తర్వాత ఫోన్ లేదు ఏం లేదు. అసలు నా పాలసీ ఏమైంది చెప్పండి. నా పాలసీ ఏమైంది? అంజలి 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 అంజలియా? ఏంటంట? అసలు ఎవరు మీరంతా? ఓవర్గా కొట్టినట్టున్నావు. పాపం దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడేసరికి మొత్తం మర్చిపోయినట్టున్నాడు. ఏం చేద్దాం? మనతో పాటు తీసుకెళ్దాం పదా. దా నాన్న బండి తోద్దాం. అలాగే అంకుల్. బండికి లైట్స్ లేవు. నైట్ ఎక్కడన్నా దాబాలో ఆగి పొద్దున్నే వెళ్దాం. మరి నా స్కూల్ లీవ్ లెటర్ రాసి పంపిస్తా. నీకు రైటింగ్ వచ్చా? ఏ ఆ ర్యాబిట్ నాకు తెచ్చిపెట్టవా? ఏం చేస్తావు దాంతో? ఆడుకుంటాను.
దాన్ని పట్టుకుంటే బ్లూ క్రాస్ వాళ్ళు వచ్చి మనతో ఆడుకుంటారు. సీత అడగగానే ఏ మాత్రం ఆలోచించకుండా రాముడు బంగారు లేడి కోసం పరిగెత్తాడు. అది ప్రేమ అంటే. వెరీ గుడ్ పాయింట్. కానీ దాని తర్వాత రావణాసురుడు వచ్చాడు, సీతని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయాడు. పెద్ద వార్ జరిగింది. నీతో పెట్టుకుంటే వారే జరుగుతుంది. మాటలు మాత్రం బాగా చెప్తావు. పద 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 చెప్తా. స్టాప్ 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 స్టాప్. సడన్ గా ఏమైంది నీకు? ఐడియా సెల్యులర్ వెల్కమ్స్ యూ టు ఉత్తరప్రదేశ్. ఐడియా వెల్కమ్స్ యూ టు బీహార్. ఒకే టైంలో రెండు వేరు వేరు ప్లేస్లో ఉండాలనుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు యూపీ, బీహార్ 2 చోట్ల ఉన్నావు. ఉత్తరప్రదేశ్. థ్యాంక్ యూ బీహార్. సరదాగా చందమామనే చేతి వేళ్లపై నిలబెడతావా? 10 రంగుల రామచిలుకతో ప్రేమ పలుకులే పలికేస్తావా? మేఘాలని మూట కట్టుకొని నింగి మధ్యలో పరిగెడతావా? 100 అడుగుల నీటి లోతులో నిట్ట నిలువుగా నిలబడతావా? నా గుండెలో ఎన్నో ఆశలే ఇలా రేగితే, నిన్నే చేరితే క్షణం ఆగాక నీ కోరితే ఎలాగో ఎలాగో మారే. నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా, ఆ ఆశల లోతు చూడలేనా? నీ ప్రేమగా నేను మారుతున్నా, ఆనందపు వంచు తాకలేనా? బాస్ బాస్ పదండి. పద. పదండి పదండి. ఎందుకు నవ్వుతున్నారో చెప్పండి. డాబా బిల్ మనం కట్టలేం, అందుకే ఎవరికి తెలియకుండా జంప్. అయితే నేను కూడా జంప్ ఈ చేస్తా. దాబా ఓనర్ మామూలుడు కాదు, దొరికితే కాల్చేస్తాడు. अरे किसना हमरा पैसा नहीं दिया, भाग रहा, देखो पकड़ा ससुर के नाम। अरे तुम्हारा रुक बे, चोर! अरे भगा, कबाज ले ससुर। వాళ్ళు వచ్చేస్తున్నారు. త్వరగా త్వరగా. ఏయ్, త్వరగా. ఓ బాస్. Are you okay? Oh God, that was close. ఈ అంకుల్ ఎప్పుడు ఎక్కారు? రిలాక్స్ రిలాక్స్, నేను చూస్తా. బొమ్మ. బొమ్మ. నేను అంకుల్ తో ఆడుకుంటా. కూర్చో. ఎంత భయపడ్డాను. ఏదో చిలిపిగా దొంగతనం చేస్తే థ్రిల్లింగ్గా ఉంటుందనుకున్నా, కానీ ఒక క్షణం ఏకంగా మర్డర్ కేసులో ఇరుక్కున్నాం అనిపించింది. ఫూ. అంతా వీడి వల్లే. ఓయ్ డబ్బు చూడు. డబ్బు?
ఇంకా ఉన్నాయి. ఎవడో బ్లాక్ మనీ ఎక్కువై ఇక్కడ దాచుంటాడు. లక్కీగా మనకి దొరికింది. కాశీకి వెళ్తున్నాం కదా, అందుకే మంచి జరిగింది. చూసారా? జై కాశీ విశ్వనాథ్. ఇప్పుడేం చేద్దాం? అందరూ సమానంగా పంచుకుందాం. ఇది నీకు, ఇది మీది, ఇదేమో నీకు, బ్యాలెన్స్ నాది. ఈ డబ్బుతో ఏదైనా బిజినెస్ పెట్టుకొని బుద్ధిగా బతుకుతా. నేను ఈ డబ్బులతో చాక్లెట్లు ఐస్ క్రీమ్లు కొనుక్కుంటా. ఇదిగో నువ్వు సొక్కా కొనుక్కో. థ్యాంక్స్. చేతులు ఉన్నది కొనే. నీ దగ్గర ఉంటే అది ఇది అని వేస్ట్ గా ఖర్చు పెట్టేస్తావు. నా దగ్గర ఉండని. అమ్మయ్యా, ఇంటి అప్పు మొత్తం ఒకేసారి తీర్చేయచ్చు. హెయిర్లెస్ అంకుల్. ఎక్కడున్నానండి? ఇక్కడికి రావడం నా లైఫ్లో కుదరదనుకున్నా. ఇప్పుడు నా బాధ్యత తీరింది. మనశ్శాంతిగా ఉంది. ఇదంతా నీ వల్లే. థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్. ఇదేముంది, మన ఇంటికి వెళ్ళాక చూడు, హ్యాపీనెస్ హ్యాపీనెస్. కానీ వచ్చిన రూట్లోనే ఇంటికి వెళ్ళాలంటే నా వల్ల కాదు. మనం కూడా పక్షులైతే ఎంత బాగుండేదో. Yes, that's right. The Shashwamedh Ghat. Yeah, it's very urgent, please. హలో ఉదయ్ గారు. మీకు ఎస్, నాకంతా గుర్తొచ్చేసింది. బాస్ ప్లీజ్ కంగారు పడకండి, నేను అమ్మాయితో చెప్పనులేండి. మీ వల్ల అమ్మాయి చాలా ఆనందంగా ఉంది. మీ ప్రేమ చాలా గొప్పదండి. పద వెళ్దాం. పద, బండి వచ్చేసింది, వెళ్దాం. ఇక్కడ బండి. హెలికాప్టరా? ఎలా అరేంజ్ చేసావు? ఏం మాట్లాడు, పద. కానీ Where there's a will, there's a way. కూర్చో. ఏం చేస్తున్నావు? మనది కాదు కదా. మరి ఇంటి అప్పు? తొందరే ఉంది, ఇంత పెద్ద జీవితం. ఇదంతా ఎలా? Go to sleep. అక్క ఈసారి అమ్మ రాలేదు, వీళ్ళని నేనే తీసుకొచ్చా. ఇప్పటికైనా నీ లవ్ మ్యాటర్ అక్కకి చెప్పావా లేదా? ఒకే ఇంట్లో ఉంటూ అందరికీ తెలుసు, నాకు మాత్రం తెలీదు. అబ్బే, బర్త్డే రోజు నీకు చెప్పాను కదా, దానికి ఒక్క రోజు ముందు వాళ్ళకి తెలుసు, అంతే. నిజం చెప్పు. నిజం సంధ్య. Really? మీ నాన్నగారు ఉన్నారా? ఆహా, నేనేం గొడవకి రాలేదండి. ఎవరే? నేనే, మొక్కల్ సంధ్యాన్ అంకుల్. రేపు మా ఇంట్లో క్రిస్మస్ పార్టీ గ్రాండ్ గా చేసుకుంటున్నాం. మీ ముగ్గురు డెఫినెట్ గా రావాలి. ఏంటి పార్టీయా? నువ్విస్తున్నావా? అవును,
తప్పకుండా రండి. నేను మీ ఇంట్లో ఫంక్షన్కి రాలేదని మీరు నా పార్టీకి రాకుండా ఉండొద్దు. పెద్ద సౌండ్ సిస్టమ్ పెడుతున్నా, తప్పకుండా రావాలి. మేము వచ్చేస్తాం, డోంట్ వరీ. థ్యాంక్స్. ఉదయ్, శాంటా క్లాస్ లేకుండా క్రిస్మస్ ఎలా? ఓ సారీ 5 minutes. మరి శాంటా గారు మీరెలా? బాబాయ్, నేను బాబాయ్. పాట్సో సంజయ్, శాంటా రెడీ. ఆ, ఓహో నువ్వేనా? మీరందరూ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు నేను ఏం మిస్ అయ్యానో నాకు ఇప్పుడు అర్థమైంది. సెలబ్రేషన్స్ వాల్యూ ఏంటో తెలిసొచ్చింది ఓ మంచి ఫ్రెండ్ వల్ల. మీకు నా వల్ల ఇబ్బంది కలిగినందుకు నన్ను క్షమించండి. ఇక మీద ప్రతి పండుగని మీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాను. లోపలికి రండి. నేను మామయ్య. అరే నువ్వా? పర్వాలేదు, నేను మళ్ళీ వస్తాను. ఏం చేస్తున్నావు? స్పెషల్ ఐటమ్ రెడీ అవుతుంది. ఆకలిస్తుంది. 2 minutes, ఓకే? నేను వచ్చేస్తున్నాను. అక్కడే వెయిట్ చేయి. వెయిట్. అండ్ యువర్ ట్రీట్ ఈజ్ రెడీ. సంధ్య! ఉదయ్, ఎలా ఉందిరా? ఎందుకు మావయ్య? ఎందుకు నాతో నిజం చెప్పలేదు? చెప్పలేకపోయాను ఉదయ్, నా వల్ల కాలేదు. ఏంటి వల్ల కాలేదు? ముందే చెప్పుంటే ఏదో ఒకటి చేసి ఉండేవాడి కదా. నిన్ను నమ్మి అది కాదు ఉదయ్, సంజయ్ డిసీజ్ బయటపడ్డప్పుడే చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. అప్పటికే చెస్ట్ క్యావిటీకి స్ప్రెడ్ అయిపోయింది. రేడియేషన్కి, కీమోథెరపీకి రెస్పాండ్ అవ్వని స్టేజ్ అది. ఒకవేళ అవి చేసిన జుట్టూడి వీక్ అయిపోయి చాలా ఫిజికల్ టార్చర్ అనుభవించేది, కానీ క్యూర్ అయ్యేది కాదు. క్యూర్ చేయలేకపోతే ఎందుకు మావయ్య ఈ హాస్పిటల్స్? మీ డాక్టర్స్ యూస్లెస్. అవునరా, యూజ్లెస్. మీ అమ్మకి 4 నెలలే మిగులున్నాయని తెలిసినప్పుడు ఆ 4 నెలల్లో తనని ఎలాగైనా కాపాడాలని ట్రై చేశాం. రకరకాల ట్రీట్మెంట్స్ కోసమని తనకి మిగిలిన కొంచెం టైం కూడా హాస్పిటల్లోనే ఉంచేశాం. దాని బదులు ఆ 4 నెలలు తనకి ఏం చేయాలనుందో అడిగి చేసుంటే బాగుండేది. సంజయ్ విషయంలో ఆ తప్పు జరగకూడదని నేను అలా చేశాను. ఉదయ్, అక్కకేమైంది? ఏం లేదు, మొన్న 10 రోజులు తిరిగి వచ్చాం కదా, చిన్న వైరల్ ఫీవర్ అంట. డాక్టర్ రెస్ట్ తీసుకోమన్నారు అంతే. మావే ఆ రూమ్లో కూర్చున్నారు, అక్కడికి వెళ్ళి వెయిట్ చేయండి. నన్నొదిలి నీడ వెళ్ళిపోతోందా, కన్నొదిలి చూపు వెళ్ళిపోతోందా, వేకువనే సందె వాలిపోతోందే, చీకటిలో ఉదయముండిపోయిందే, నా ఎదనే తొలిచిన గురుతిక నిన్ను తెస్తున్నా, నీ జతలో గడిపిన బతుకిక బలి అవుతున్నా, నువ్వుంటే నేనుంటా ప్రేమ, పోవద్దే పోవ
పిల్లల్ని జాగ్రత్తగా ఎక్కించావా? ఎక్కించేసా. శ్రీ ఒకటే ఏడుపు, మళ్ళీ సమ్మర్ హాలిడేస్కి వచ్చేస్తారు. ఆహా. కానీ అప్పటిదాకా నేను ఉంటానా? డాక్టర్ అంతా చెప్పేశాడు ఉదయ్. అప్పుడే ట్రీట్మెంట్ తీసుకున్నా బతికే ఛాన్స్ ఉండేది కాదన్నాడు. ఏడవకు ఉదయ్. 70 ఏళ్ళు బతికినా చూడలేని లైఫ్ ఒక్క వారంలో నాకు చూపించావు. చాలా చాలా ఆనందంగా ఉంది. ప్లీజ్ ఏడవకు. మా నాన్న ఎప్పుడు మా అమ్మని బాగా చూసుకోలేదు. చివరిలో హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఆయన సంపాదనలో బిజీగా ఉన్నారు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా నాకు ఏడుపు రాలేదు. కానీ నేను చాలా బాగా చూసుకోవాలనుకున్నాను సంజయ్. మన ఇద్దరు కలిసి లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం అనుకున్నాను. ఎప్పుడూ అలాగే ఉంటావని గ్యారంటీ ఉందా? కొన్నేళ్ల తర్వాత నువ్వు మారొచ్చు, నేను మారొచ్చు, మన ఇద్దరి మధ్య గొడవలు రావచ్చు, ఏదైనా జరగచ్చు. అప్పుడు ఇదే ఫీలింగ్ ఉంటుందన్న గ్యారంటీ లేదు. అలా జరిగి నువ్వు నన్ను హేట్ చేస్తున్నప్పుడు వెళ్ళిపోవడం కంటే లవ్ చేస్తున్నప్పుడే వెళ్ళిపోతే ఈ మెమరీస్ స్వీట్గా ఉండిపోతాయి. ఈ షార్ట్ అండ్ స్వీట్ మూమెంట్స్ చాలు కదా. నాకు ఇక్కడ ఉండాలని లేదు. నువ్వు అలా ఏడిస్తే నేను దూరంగా వెళ్ళిపోతాను. సంజయ్ వచ్చి పడుకో రా. సంజయ్ 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 అయింది. హ్యాపీ బర్త్డే ఉదయ్. నీ బర్త్డే ఫస్ట్ టైం నాతో చేసుకుంటున్నావు. మేబీ ఇదే లాస్ట్ టైం ఏమో. అందుకే నెలకో గిఫ్ట్ చొప్పున 12 గిఫ్ట్స్ తెచ్చాను. ఐస్లా కరిగిపోకుండా నువ్వున్నంతకాలం ఎవ్రీ బర్త్డేకి నీకు విషెస్ చెప్తుంది నా తరఫున. హ్యాపీ బర్త్డే. పువ్వు వాడిపోతుందన్న బాధ మొక్కను చూస్తే పోతుంది. ఇంకో పువ్వు పుడుతుందన్న హోప్ ఇస్తుంది. హ్యాపీ బర్త్డే. రుద్రాక్ష అంటే శివుడి కన్ను. చేయి చూపించు. ఎవరి కన్ను నీ మీద పడకూడదు, ఏ దృష్టి నీకు తగలకూడదు. హ్యాపీ బర్త్డే. టెక్నాలజీ మారొచ్చు. ఒకప్పుడు వాక్మ్యాన్, సీడీ, ఐపాడ్, రేపు ఇంకేదో. కానీ ఈ శంఖం పర్మనెంట్. ఎప్పుడు చెవి దగ్గర పెట్టుకున్నా మ్యూజిక్ వినిపిస్తుంది. విను. ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్ మనశ్శాంతి నీదవ్వాలి. షర్ట్ స్లీవ్స్ వదిలేస్తే లేజీ, ఫోల్డ్ చేస్తే రఫ్, కఫ్ వేస్తే కంట్రోల్లో ఉన్న మనిషి అని అర్థం.
మంచి వైట్ షర్ట్కి కఫ్లింగ్స్ పెట్టుకో. అద్దం ముందు నిలబడి చూడు, కన్ఫ్యూజ్ అవుతావు ఎవరా ఈ జెంటిల్మెన్ అని. హ్యాపీ బర్త్డే. పెన్ విత్ గోల్డ్ నిబ్. నీ మాటలే కాదు, రాతలు కూడా గోల్డ్ కావాలి. హ్యాపీ బర్త్డే. లాఫింగ్ బుద్ధ. నువ్వన్నట్టు చైనా వాళ్ళ వినాయకుడు. దీన్ని 2 నిమిషాలు 2 గంటలు నవ్వొచ్చే వరకు చూడు. నిన్ను చూడగానే అట్రాక్ట్ చేసేది నీ నవ్వే. అది నాకిచ్చేసి నా దిగులు మొహం నువ్వు తగిలించుకున్నావు. సో ప్లీజ్ కీప్ స్మైలింగ్. హ్యాపీ బర్త్డే. ఇది అన్బ్రేకబుల్ టీ కప్ సెట్. హస్బెండ్, పిల్లలు, నీ ఫ్యామిలీలో వేడి వేడి టీ నేను కాలేకపోతున్నానని చిన్న బాధ. హ్యాపీ బర్త్డే. సోలార్ క్యాల్కులేటర్. మనం ఉన్నా లేకపోయినా సూర్యుడు ఉన్నంత వరకు ఇది పనిచేస్తుంది. నువ్వు లెక్కల్లో వీక్, అన్నీ రాంగ్ క్యాల్కులేషన్స్ చేసుకున్నావు. ఇంటూ బదులు డివైడెడ్ బై, ప్లస్ బదులు మైనస్. ఆన్సర్ నేను 0. ఇవి నేను రాసుకున్న డైరీస్. నువ్వు రాకముందు నాకు అన్ని రోజులు ఒకేలా ఉండేవి. కానీ నువ్వు వచ్చాక రోజుకొక వింత, ప్రతిరోజు ఫ్రెష్ జ్ఞాపకాలు. కొన్ని కోపంగా రాశాను, కొన్ని ఇష్టంగా, కానీ అంతా నీ గురించే రాశాను. ఎందుకంటే నాకు పడుకోబోయే ముందు చివరి ఆలోచన, లేచాక మొదటి ఆలోచన నువ్వే. నేను లేనప్పుడు చదువుకో. హ్యాపీ బర్త్డే. ఈ ఇల్లే నా ప్రపంచంగా బతికాను. మొక్కలతో ముచ్చట్లు నాకు పెద్ద టైం పాస్. కానీ నువ్వు వచ్చాక వాటిని పట్టించుకునే టైం కూడా లేకుండా పోయింది. ఈ ఇల్లంటే నాకు చాలా ఇష్టం. జాగ్రత్తగా చూసుకో ప్లీజ్. మొక్కల్ని కూడా. ఈ 11 గిఫ్ట్స్ లాగా చివరిది కూడా ఎప్పటికీ నీతోనే ఉండిపోవాలి నా కోరిక. ఎందుకంటే నాకప్పుడే చావాలని లేదు ఉదయ్. న్యూమరాలజీ ప్రకారం నువ్వు పేరు మార్చుకున్నావు, కానీ నా నంబర్ 5 అంటే లోనర్. ఏ నంబర్తోనూ మ్యాచ్ అవ్వదు. ఈ 12వ గిఫ్ట్ నీ టేస్ట్కి తగ్గట్టు, షార్ట్ అండ్ స్వీట్. నేనున్నంతకాలం నీతో హ్యాపీగా ఉంటాను. ఐ లవ్ యూ ఉదయ్. ప్రతి సంవత్సరం నీ బర్త్డే పబ్లో ఎంజాయ్ చేస్తావు కదా, పద వెళ్దాం. పద. ఆగు. ఆగు. ఇదేంటి పబ్కి వెళ్దామంటే ఎక్కడికి తీసుకొచ్చావు? నీకు న్యూ ఇయర్కి ఇక్కడ ఉండటం ఇష్టం అన్నావు కదా, పద కూర్చో. కాసేపట్లో వర్షం పడుతుంది చూడు.
లైఫ్లో నేను ఎప్పుడూ దేనికోసం వెయిట్ చేయలేదు, కానీ ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ వర్షం కోసం ఎదురు చూస్తాను.